వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రైతులకు అందుబాటులో వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉండాలి అన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీలైలియా. ఆరోగ్యవంతమైన మహిళ కోసం కుటుంబ సభ్యులు బాధ్యతగా ఉండాలి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. చెడు అలవాట్లకు చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి అన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. వ్యవసాయం చేయాలంటే ప్రమాదకరమైన వాగులో ప్రయాణం చేయాల్సిందే అంటున్న రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా టూరిజం పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగిందన్న ధనంజనేయులు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మద్యం అమ్మకాలపై తనిఖీలు. గర్భిణీ స్త్రీలు బాలింతలు బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకోవాలి అన్న చింతపల్లి సిడిపిఓ సక్కుబాయి. అత్యవసర సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమన్న గండూరి కృపాకర్. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు అన్న ఎంపీడీఓ మూనయ్య, ఎంఈఓ శ్రీనివాస్. మెడికల్ సీట్ సాధించిన ఏనుగు యశ్వంత్ రెడ్డికి సన్మానం. కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో ఉచిత గాలికుంటూ టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన రైతుల యొక్క పశువుల కోసం మెడిసిన్ అందజేసి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో ఉచిత గాలికుంటూ టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన రైతుల యొక్క పశువుల కోసం మెడిసిన్ అందజేసి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రైతులకు వ్యవసాయానికి వెన్నుముకలుగా ఉండేవి పశువులు. వాటిని సంరక్షించడం మన బాధ్యత అన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలను రైతులందరూ తమ పశువులకు ఉపయోగించుకోవాలన్నారు. మన ప్రాంత రైతులు వ్యవసాయంతో పాటు డైరీ మీద కూడా ఎక్కువ ఆధారపడుతున్నారన్నారు. వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు రైతులకు అందుబాటులో ఉండి వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతిదానికి ఇట్లా ట్యాగ్ వేస్తున్నాం సార్. ఇది మొత్తం ఆన్లైన్లో ఈరోజు ఒక కార్యక్రమం జిల్లాలో ప్రారంభించి ఇనాగ్రేషన్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది నేషనల్ హెల్త్ డిసీజ్ టీకాలు వేస్తాం కాబట్టి ఈ మన జిల్లాలో టేకప్ చేస్తున్నారు. సపోజ్ మన గత పోలియో మసూచి కోరుతున్నాను. వెంకపల్లి మల్లేష్ వెన్నుదన్నగా దానికి తోడుగా ఈ పాడి పరిశ్రమ. రైతుకు పాడి 6 నెలలకోసారి వస్తే రైతులకు దాంతో పాటు ఈ ప్యాడీ మీద అగ్రికల్చర్తో పాటు వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తి అనేది చాలా గణనీయంగా ఈ మండలంలో నాకు తెలిసి ఆలయ నియోజకవర్గంలో గతంలో ఇక్కడ ఈ చొల్లేరులో పాలు చాలా ఉత్పత్తి అయ్యేది. సుమారు 40-50 క్యాన్లు అయ్యేది. ఈ గ్రామం అంటేనే పాల గ్రామంగా పేరున్నటువంటి గ్రామం. మరి అలాంటి గ్రామాన్ని మీరు ఎంచుకోవడం చాలా సంతోషం. ఈ వెటర్నరీ వాళ్ళు కూడా రైతులకు అన్ని విధాలు అందుబాటులో ఉండి తగు సూచనలు ఇచ్చి ఇంకా ఈ పశు సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అధికారుల పైన ఎంతైనా ఉంది. కాబట్టి
గాలికుంటు వ్యాధి అనేది ఒక వైరస్. ఒక దొడ్డికి వచ్చిందంటే ఆ దొడ్డి నుంచి ఇంకో దొడ్డికి, ఆ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కూడా వస్తుంటది. ఇలాగ డాక్టర్ చెప్పినట్టు మరణాల కంటే తక్కువ బాడీలో క్షీణత వచ్చి కాళ్ళు కూడా మొత్తం లేవలేకుండా ఇది గిటికలకు కింద పాదాలకు వచ్చే రోగం. కాబట్టి గతంలో నేను చాలా సార్లు 30 సంవత్సరాలు డైలీ ఉండి నాకు కూడా అనుభవం. కాబట్టి ఒక్కొక్కసారి ఆ పశువులో గిటికలు కూడా ఊసిపోతాయి, అంత తీవ్రత ఉంటుంది. దానివల్ల ఆ పశువు కూడా క్షీణించి పాలు తగ్గడం కానీ మన ఆరోగ్యంగా ఉండకపోవడంతో పశు సంపద కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ముందుగా చర్యలు తీసుకొని ఈ టీకాలు వేస్తే దాన్ని నయం చేసే వాళ్ళు అవుతాం. దాంతోపాటు గతంలో చాలా సబ్సిడీ ఉండే, మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా గడ్డి విత్తనాల విషయంలో కానీ ఈ మెడిసిన్ విషయంలో కానీ తప్పకుండా తగు జాగ్రత్త తీసుకొని రైతులకు ఈ ప్యాడ్తో పాటు పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నందుకు ఇక్కడ మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు, ముఖ్యంగా జిల్లా అధికారులు చాలా చాకచక్యంగా ముందు జాగ్రత్త తీసుకున్నందుకు ప్రభుత్వం తరఫున వాళ్ళకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం మీకు అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటుంది. ఇంకా కూడా రైతులకు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులు కూడా మీరు అందుబాటులో ఉండి తగు చర్యలు తీసుకొని ఈ పశు సంపదను కాపాల్సిందిగా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారం ఉన్నా మెడిసిన్ విషయంలో కానీ మీకు ఇంకా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలు అండ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి గ్రామ రైతులకు గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా చాలా కార్యక్రమం ఉంటే అనుకోకుండా. ఆరోగ్యమైన మహిళ కోసం కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. పోషణ మాసంలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన మహిళ కోసం కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. పోషణ మాసంలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మించడమే పోషణ మాసం లక్ష్యమని, అందుకు క్రింది స్థాయిలో కృషి చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు అభినందనలు తెలిపారు. గర్భిణీల పోషణలో ప్రతి గడపలోని అత్త, మామ, అమ్మ, నాన్న, భర్త, పిల్లల పాత్ర ఉంటుందని, ప్రతి సమావేశంలో వీరందరినీ భాగస్వాములను చేయాలని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, బాల్య ఆరంభ దశ సంరక్షణ, అలాగే విద్యపై దృష్టి సారించాలని, ప్రతి పిల్లవాడు వెళ్లే మొట్టమొదటి బడి అంగన్వాడీ కేంద్రమేనని స్పష్టం చేశారు. పిల్లవాని అభివృద్ధికి పునాదులు వేసే అంగన్వాడీ కేంద్రం సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. తల్లులు పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని అన్నారు. పోషణ, ఆహార లోపం లేని సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా సంక్షేమాధికారి కె నరసింహారావు మాట్లాడుతూ, మన ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యమని, పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుబ్బలక్ష్మి, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ జిల్లా బ్లాక్ కోఆర్డినేటర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు. పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణం నందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ ప్రజా భరోసా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరై శాంతి భద్రతలు, చట్టాలు, మంచి ప్రవర్తన, విద్యార్థి ఉన్నత లక్ష్యాలు, పట్టుదలతో కృషి చేయడం, విజయాలు, అవకాశాల గురించి అవగాహన కల్పించారు. పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేట పట్టణం నందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ ప్రజా భరోసా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరై శాంతి భద్రతలు, చట్టాలు, మంచి ప్రవర్తన, విద్యార్థి ఉన్నత లక్ష్యాలు, పట్టుదలతో కృషి చేయడం, విజయాలు, అంశాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, భారతదేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి పురస్కరించుకుని ఆయన జీవితం గురించి, కలాం గారు సాధించిన విజయాలు, అతను దేశానికి చేసిన సేవ, కృషి గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని, అబ్దుల్ కలాం గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని,
ఆశయ సాధన కోసం కృషి చేస్తేనే విజయాలు వస్తాయని తెలిపారు. పాఠశాలలో మనం ఎందుకు ఉన్నామో అనేది గుర్తుంచుకోవాలి. చదువు చాలా విలువైనది. ప్రపంచంలో చదువుతోనే విజ్ఞానం వెలుగుతుందని అన్నారు. మనకు విజ్ఞానాన్ని, తెలివిని, మంచి నడవడికను విద్యాలయాలు నేర్పిస్తాయి. విద్యార్థికి తరగతి గది ఒక ప్రయోగశాల అన్నారు. బాలికలు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు. సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయి. వాటి నిర్మూలనకు చదువు మార్గం అన్నారు. ప్రావీణ్యం ఉన్న అంశాల్లో కృషి చేయాలి. ఆటలు ఆడాలి. శారీరకంగా దృఢంగా ఉండాలని కోరారు. బేటీ బచావో బేటీ పడావో నినాదంతో బాలికల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. బాలికలను ఎదగనివ్వాలి అని కోరారు. బాల్య వివాహాలు చేయవద్దని కోరారు. విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకు ఒత్తిడికి లోనై, ఆకర్షణలకు లోనై బంగారు జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. ఆత్మహత్య లాంటివి చేసుకోవద్దని కోరారు. చెడు అలవాట్లకు లోను కావద్దు. మంచి పుస్తకాలను, మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలి. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే వాటికి ప్రభావితం కావద్దని, ఇంటర్నెట్ నుండి జ్ఞాన సముపార్జనకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం నందు సూర్యాపేట పట్టణ సిఐ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐలు, కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాంపల్లి మండల పరిధిలోని పసునూరు గ్రామ పంచాయతీ రెవెన్యూ శివారు గుండా ప్రవహిస్తున్న పులుసువాగు పులుసునూరు, ఫకీర్పురం గ్రామాల మధ్యగా ప్రవహిస్తుంది. పసునూరు గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయం చేయాలంటే వాగు దాటి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వర్షాలు విరివిగా కురిసి పసునూరు పెద్ద చెరువు అలుగుపారుతున్న సమయంలో ఈ వాగు ప్రమాదకరంగా మారి రైతులు వాగు దాటడానికి వీలు లేకుండా సమస్యగా మారుతుంది. నాంపల్లి మండల పరిధిలోని పసుపునూరు గ్రామ పంచాయతీ రెవెన్యూ శివారు గుండా ప్రవహిస్తున్న పులుసువాగు పసుపునూరు, ఫకీర్పురం గ్రామాల మధ్యగా ప్రవహిస్తుంది. పసుపునూరు గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయం చేయాలంటే వాగు దాటి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వర్షాలు విరివిగా కురిసి పసుపునూరు పెద్ద చెరువు అలుగుపారుతున్న సమయంలో ఈ వాగు ప్రమాదకరంగా మారి రైతులు వాగు దాటడానికి వీలు లేకుండా సమస్యగా మారుతుంది. వరద ఉధృతి పెరిగి నీరు ప్రవహించడంతో వాగు ప్రమాదకరంగా మారుతుంది. గతంలో మూగజీవాలు, మనుషులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ప్రమాదాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రైతులను పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వం హయాంలో కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు విన్నవించుకోవడం జరిగినది. అయినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రస్తుత ప్రజాప్రభుత్వంలోనైనా పసుపునూరు వాగుపై వంతెన నిర్మాణం జరిపి రైతులకు మేలు జరిగేలా చూడాలని గ్రామస్తులు, రైతులు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పొగుల వెంకట్రెడ్డి, వాసిపాక ముత్తిలింగం, లచ్చయ్య, ఎస్కే జాన్, యాదయ్య, ఆకారపు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని పసునూరు గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఇక్కడ పసునూరు గ్రామ పంచాయతీ వద్ద పులుసువాగు నుండి పసునూరు పెద్ద చెరువుకు వచ్చే నీరు ఆ అలుగు ద్వారా ప్రవహిస్తూ ఈ విధంగా కిందికి ఇతర గ్రామాల నుంచి ముష్టిపల్లి, పగిడిపల్లి పై నుంచి వాగంతా ప్రవహిస్తూ ఉంది. ఈ వాగు పైన వంతెన నిర్మాణం లేకపోవడం వలన కొన్ని వందల ఎకరాలు సాగు భూమి చేసే రైతులు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తా ఉన్నారు. వారు తక్షణమే ఈ వాగు పైన మాకు ఒక వంతెన నిర్మాణం చేసినట్టయితే ఆ వంతెనపై నుంచి మేము ఎలాంటి ప్రమాదం లేకుండా వాగు దాటడానికి సులువుగా ఉంటుందని చెప్తున్నారు. సరే, వారి మాటలు తెలుసుకుందాము. వారు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీనిపైన వారి మాటల్లో మనము మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే, మీ పేరేం పేరండి? వెంకటరెడ్డి. సత్యనేశ్వర వారికి ధన్యవాదాలు. ముందుగా మా బాధలు చెప్పనికే వర్ణాతీతం. ఎందుకంటే చెరువులో నీళ్ళు ఉన్నాయంటే మాకు ఈ వాగులంగా పోవాలంటే ఒక నరకం. ఇప్పుడు ఒక 8 రోజులు అవుతుంది. 8 రోజుల నుంచి కూడా అవతలికి ఇంతవరకు దాటిన దాఖలాలు లేవు. ఈ రోజుకు కూడా మనసులో ఏమైనా మనసులో నడుము లోతు వస్తాయి. ఇప్పటికి కూడా బండ్లు అయితే పోవు. ఊరికి సగం, పసునూరికి సగం భూములు వాగు దాటే ఉంటాయి. కాబట్టి మాకు ఇప్పటికి కూడా ఇంతకుముందు కూడా మేము ఆల్రెడీ గతంలో మన ఎమ్మెల్యే గారికి రాజగోపాల్ రెడ్డికి కూడా ఒక లెటర్ ఇచ్చినాం. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్లకు 2-3 సార్లు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా వచ్చి చూసిపోయారు. ఆమె రేపే అయిపోద్దని చెప్పింది. ఆ రోజు కూడా మేము ఆ రోజు నుంచి కూడా ఆశపడుతూనే ఉన్నాము. ఇప్పుడు దగ్గర నాకు వచ్చి వయసు నుండి కూడా 55 సంవత్సరాలు. నేను ఇక్కడ రావడానికి కూడా 45 సంవత్సరాల నుంచి చిలకల పోతున్నా. 40 సంవత్సరాల నుంచి కూడా చెరువు నిండిందేమంటే ఇంకా మా బాధ, చెరువులో నీళ్ళు ఎండిపోయేంత వరకు కూడా మా బాధ చెప్తే తీరదు. మాకున్న పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. తక్షణమే దీని మీద ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసి మాకు సహకారం చేస్తారని మేము ముందుకు మీ సత్యన్యూస్ వారికి మేము తెలుపుకుంటున్నాము. దాంతో ముందుకెళ్దామని మేము మా ఆలోచన. ఓకే అండి, అదేవిధంగా మనము మరొక రైతును కూడా ప్రశ్న చూద్దాము. అసలు వారు ఏ రకమైన ఇబ్బంది ఉంది ఇక్కడ చెప్పండి. ముత్తులింగ గారు, మీకు కూడా ఇక్కడ వ్యవసాయ భూమి ఉందా? ముందుగా సత్యనేశ్వర వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ పెద్ద చెరువు నుండి వచ్చే ఈ వాగు దాదాపుగా ఇప్పుడు ఒక 8 రోజులకెళ్ళి ఎన్నే బండ్లు పెట్టుకొని అక్కడ పోవాల్సి వస్తుంది. అక్కడ పశువులు కానీ అక్కడ ఉన్న జువాలు కానీ అక్కడనే దొడ్లు పెట్టుకొని అక్కడనే ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ పోవాలంటే పోరాక బస్సులో పోయి అక్కడ మేలవాయికి వెళ్ళి పోయి పశువులను నిలుచుకొని మేపుకోవాల్సిన పరిస్థితి దాపరించింది ఇక్కడ. అందుకే ఇప్పుడు గతంలో సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఆమెకు కూడా మేము మొరపెట్టుకున్నాం. అప్పుడు చెప్పినా కూడా మేడం రేపో మాపో వస్తుంది, మేము ఖచ్చితంగా బ్రిడ్జ్ చేపిస్తామని వాళ్ళు కూడా మాట ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా అమల్లో లేదు. మా బాధ చెప్తే తీరుతట్లేదు. ఇక్కడ పశువులు కానీ మేతకు పోవాలన్నా ఇప్పుడు వీళ్ళు ఆ ఊరి మీద పోవాలంటే ముసలోళ్ళు ముట్టోళ్ళు పోనీకనే రాదు. ఇంత లోతు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పటికి కూడా నీళ్ళు నడిచిపోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని మేము ఈసారి సత్యన్యూస్ ద్వారా అందరికీ చేరవేయాలన్నట్టుగా మా విషయం. అదేవిధంగా పెద్ద మనిషి, మీ పేరు ఏం పేరు? ఒకసారి మీ పేరు ఏం పేరు? లచ్చయ్యనా? మీకు ఇప్పుడు ఈ వాగు వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? అసలు ఏంటి పరిస్థితి? ఇబ్బంది మాకు వాగు వల్ల. వాగు వచ్చే పోనే లేకపోతున్నాము. దానివల్ల ఇబ్బంది అవుతుంది. పశువులు, మేకలు అన్నీ అక్కడనే ఉంటున్నాయి. ఆ వల్ల పోనే లేకపోతున్నాం. ఇక్కడ ఉంటున్నాం. మేము సత్యన్యూస్ వల్ల మేము తెలుపుతున్నాం. ఇప్పుడు మీకు ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేసినట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేదు మాకు. కాబట్టి ఇప్పుడు రైతులు కోరుకునే ఏంటంటే, మేము మా వ్యవసాయ పొలాల్లో వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళాలన్నా కానీ, మేము మా పశువులని దొడ్ల దగ్గర నుంచి విడిపించి వాటికి మేత వేయాలన్నా, నీరు త్రాపాలన్నా మేము ఈ వాగు దాటాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి కొంతమంది ఈ పసునూరు గ్రామానికి చెందినటువంటి అనేక మంది రైతులు ఒక 50% వరకు కూడా ఈ వాగు బయటనే వ్యవసాయ పొలాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే గత ప్రభుత్వాలు కూడా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా వాటిపైన ఎలాంటి మార్పు జరగలేదని చెప్తా ఉన్నారు. కనీసము ఇప్పుడైనా వాళ్ళు వెంటనే ఇప్పుడు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ద్వారా మాకు ఈ సమస్య పరిష్కారం అయితేనే వాళ్ళు ఆకాంక్షతో ఉన్నారు. కాబట్టి తక్షణమే వాళ్ళు ఏ విధంగా అయినా సరే సార్ను కూడా కలిసి మేము మా గోడు వినవించుకుంటాము, వినతిపత్రం అందజేస్తాము, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా కలుస్తామని చెప్పేసి వాళ్ళు మొరపెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి వారికి తక్షణమే వీటిని బ్రిడ్జి నిర్మాణానికి కొరకు శాంక్షన్ చేసి బ్రిడ్జి నిర్మాణం జరిపినట్టే అయితే కొంతమంది వందల రైతులకి ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధానాన్ని వెంటనే పూర్తి చేయాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా తెలుపుతూ ఉన్నాము. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖకు 80 మంది పోలీస్ సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది.
మన యాదాద్రి భువనగిరి జిల్లాకు 15 మంది పోలీస్ ఆఫీసర్స్ని కేటాయించడం జరిగింది. దీని ప్రకారం ఈ జిల్లాలో 15 మంది పోలీస్ సిబ్బంది మరియు జిల్లా యువజన మరియు టూరిజం అధికారి కె ధనంజయులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖకు 80 మంది పోలీస్ సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. మన యాదాద్రి భువనగిరి జిల్లాకు 15 మంది పోలీస్ ఆఫీసర్ని కేటాయించడం జరిగింది. దీని ప్రకారం ఈ జిల్లాలో 15 మంది పోలీస్ సిబ్బంది మరియు జిల్లా యువజన మరియు టూరిజం అధికారి కె ధనంజయులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జాయిన్ అయిన వారిని ఈ దిగువ తెలిపిన పర్యాటక ప్రాంతాలలోని భువనగిరి ఫోర్టర్ 4 డి సునీత, బి రాజశేఖర్, ఎల్ మమత, ఏ దుర్గా, యాదాద్రి టెంపుల్ గుట్ట 6గురిని, కె మహేందర్ గౌడ్, కె నరేష్, సింగం, నవీన్, ఎన్ శ్రీనివాస్, కస్తూరి శ్రీకాంత్, మొమ్ డి హజ్మత్, పోచంపల్లి రూరల్ 5 డి సంతోష్, ఎన్ లావణ్య, జి జాహ్నవి, సిహెచ్ భవానీ పోస్ట్ చేయడం జరిగిందని, తక్షణమే వీరికి అలర్ట్ చేసిన డ్యూటీలలో నిమగ్నం కావాలని, అలాగే సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా టూరిస్ట్ పోలీసుల విధులు మరియు బాధ్యతల పరంగా రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలలో దేశీయ మరియు విదేశీ పర్యాటకులను సందర్శించే వారికి భద్రత కల్పించడం, రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహించాలి. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలలో పర్యాటక ప్రచార కార్యకలాపాలు నిర్వహించడం, పర్యాటకులకు సరైన భద్రత, అలాగే జిల్లాలలో పర్యాటక ప్రదేశం యొక్క ప్రాముఖ్యత గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడం, నేరాలను అరికట్టడానికి మరియు సందర్శకుల భద్రతను, ముఖ్యంగా మహిళా పర్యాటకులను నిర్ధారించడానికి పర్యాటక ప్రదేశాలు, చిహ్నాలు మరియు రవాణా కేంద్రాల వద్ద క్రమం తప్పకుండా గస్తీ మరియు జనసమూహ నియంత్రణ, తప్పిపోయిన స్థానిక ఆచారాల గురించి తెలియని లేదా అత్యవసర అవసరమైన పర్యాటకులకు సహాయం మరియు సమాచారం అందించడం, సందర్శకుల భద్రత మరియు భద్రతను నిర్ధారించడం ద్వారా పర్యాటక గమ్యస్థానానికి సానుకూల బ్రాండ్ ఇమేజ్ను నిర్మాణించడంలో కీలక పాత్ర పోషించడం లాంటి కార్యక్రమాలు చేయాలని జిల్లా టూరిజం ఆఫీసర్ కె ధనంజయులు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లకు పంచిపెట్టడానికి మద్యం నిల్వ చేస్తున్నట్లు అందించిన సమాచారంతో దాడులు అధికమయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బుధవారం ఎస్టీఎఫ్ బి టీం సిఐ భిక్షారెడ్డి, ఎస్ఐ బాలరాజు సిబ్బంది కలిసి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో ఓటర్లకు పంచిపెట్టడానికి మద్యం నిల్వ చేస్తున్నట్లు అందిన సమాచారంతో దాడులు అధికమయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా బుధవారం ఎస్టీఎఫ్ బి టీం సిఐ భిక్షారెడ్డి, ఎస్ఐ బాలరాజు సిబ్బంది కలిసి పలు ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. బోరాబండ, ఇందిరానగర్లో ఈశ్వరమ్మ, మరియా అనే 2 మహిళలు సంచులలో మద్యం తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా 173 మద్యం బాటిళ్లు లభించాయి. పట్టుకున్న మద్యం బాటిళ్లలో క్వార్టర్లు, హాఫ్లు, బీర్ బాటిళ్లు ఉన్నాయి అని వారిని అరెస్టు చేసి మద్యం సీసాలతో పాటు అమీర్పేట ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారని తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మద్యం బాటిళ్లనే నిల్వ చేసి ఓటర్లకు పంచిపెట్టవద్దని వారు కోరుతున్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గర్భిణీ స్త్రీలు, బాలింతలు బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని చింతపల్లి సిడిపిఓ సక్కుబాయి తెలిపారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం నందు ఏర్పాటు చేసిన మండల స్థాయి పోషణ అభియాన్ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా చింతపల్లి సిడిపిఓ సక్కుబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సత్య న్యూస్తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో జరిగే ఈ పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వారి ఆహార భద్రత, పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని చింతపల్లి సిడిపిఓ సక్కుబాయి తెలిపారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం నందు ఏర్పాటు చేసిన మండల స్థాయి పోషణ అభియాన్ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా చింతపల్లి సిడిపిఓ సక్కుబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సత్య న్యూస్తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో జరిగే ఈ పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వారి ఆహార భద్రత, పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలు బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారని, చిరుధాన్యాలు, పప్పులు, పండ్లు వంటి అధిక ప్రోటీన్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారని తెలిపారు. పోషణ స్థాయిని పెంచడం వలన శిశు మరణాలు, మాతృ మరణాల రేటుని తగ్గించవచ్చని అన్నారు. అదేవిధంగా రక్తహీనత బారిన పడకుండా ఉండడానికి కాలుష్యం కలిగిన కాయగూరలు, పండ్లు వంటి వాటిని ఎక్కువ ఆహార రూపంలో తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు ఆహారపు అలవాట్లపైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆమె అంగన్వాడీ టీచర్లను, సూపర్వైజర్లను కోరారు. అనంతరం ఆమె అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీలకు పండ్లు, నూతన వస్త్రాలు అందించి శ్రీమంతం కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఐసిడిఎస్ సిడిపిఓ సక్కుబాయి, నాంపల్లి సూపర్వైజర్లు విజయలక్ష్మి, వసంత, మర్రిగూడ సూపర్వైజర్ ముమ్మడి యశోద, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
రావణి నీ పాపను చూపి చిన్న సపోర్ట్ ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనతో పాటు చింతపల్లి ICDS ప్రాజెక్టు అధికారులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకున్నాము. ఈ పోషణ అభియాన్ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటి, అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, దీని ద్వారా ఎలాంటి మెసేజ్ చేరవేస్తున్నారు అనేది ఒకసారి మేడం మాటలు తెలుసుకుందాం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు నుంచి చింతపల్లి ప్రాజెక్ట్ నుంచి నేను సిటీలో వర్క్ చేస్తున్నాను. నాంపల్లి మండలం నందు పోషణ అభియాన్ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో 30 days ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇయర్ 17th నుంచి అక్టోబర్ 16th వరకు ఈ మనకి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. డే వైజ్ షెడ్యూల్ మనకి అంగన్వాడీ టీచర్లు అండ్ మండల స్థాయిలో, ప్రాజెక్ట్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భిణీలు, బాలింతలు, పిల్లల్లో పోషణ స్థాయిని మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటంటే ఇందులో మనకి ఈ పోషణ స్థాయిని మెరుగుపరచడం వలన శిశు మరణాలను, మాతృ మరణాలను తగ్గించడము గురించి ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఇది కొత్తగా ఎటువంటి ఆహారం తీసుకోవాలి గ్రామాలలో వాటి గురించి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ధాన్యాలు, చిరుధాన్యాలు, కాయగూరలు, తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇవి తీసుకోవడం ద్వారా మనము రక్తహీనతను నివారించిన వాళ్ళం అవుతాము. మహిళలు బలహీనంగా ఉంటారు కాబట్టి ఆ రక్తహీనత, కాల్షియం ఇవి బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. గర్భిణీగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఆమె ఎన్నిసార్లు చెకప్లోకి వెళ్ళాలి అనేది మనము అంగన్వాడీ సెంటర్లలో టీచర్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఇద్దరం కలిసి వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. మంచి ఆహారం తీసుకొని సమాజానికి ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఊరిలో సరైన పోషణ, సరైన ఆరోగ్యంతో ముందుకు వెళ్ళాలనే నినాదంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మన ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఈ 3 మండలాల పరిధిలో ఇది కార్యక్రమం నిర్వహించడం జరిగిందా, ఇంకా మళ్ళీ కొనసాగించాల్సింది ఏమైనా ఉన్నాయి? ఈ 3 మండలానికి సంబంధించిన పోషణ అభియాన్ కార్యక్రమము సెంటర్లో, అంగన్వాడీ సెంటర్లో నిర్వహించడం జరిగింది. రేపటితోటి ఈ కార్యక్రమం నడుస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన విధంగానే అందరూ ఈ విధానాన్ని పాటిస్తూ ఆరోగ్యవంతంగా ఉండాలని మేము కూడా సత్యరోజు ద్వారా కోరుకుంటున్నాం. 4 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యరోజు. థ్యాంక్ యూ. సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్ అన్నారు. మద్దిరాల గ్రామానికి చెందిన జక్కుల సైదమ్మ 50 సంవత్సరాలు అనారోగ్యంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అత్యవసరంగా B+ రక్తం అవసరం కాగా కుటుంబ సభ్యులు జిల్లా బీఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్ను సంప్రదించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్ అన్నారు.
మద్దిరాల గ్రామానికి చెందిన జక్కల సైదమ్మ 50 సంవత్సరాలు అనారోగ్యంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కాగా కుటుంబ సభ్యులు జిల్లా బీఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్ను సంప్రదించారు. దీంతో కృపాకర్ తన స్నేహితుడైన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డుకు చెందిన కందగట్ల అనిల్ది బి పాజిటివ్ రక్తం అని తెలుసుకుని వెంటనే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న సైదమ్మకు బి పాజిటివ్ రక్తాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రక్తదానం చేయాలని కోరగానే స్నేహితుడు అనిల్ వెంటనే ఆసుపత్రికి వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఆరోగ్యవంతులు నెలకు ఒకసారైనా రక్తదానం చేయవచ్చని, మీరు ఇచ్చిన రక్తం ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతుందన్నారు. ప్రాణాపాయ సమయంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు వదిలేస్తున్నారని, మీరు ఇచ్చిన రక్తం వారి ప్రాణాలను కాపాడుతుందన్నారు. అడిగిన వెంటనే రక్తదానం చేసిన కందగట్ల అనిల్కి స్పందించిన జిల్లా బీఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మర్రిగూడ మండల పరిధిలోని ప్రాథమిక ఉన్నత మోడల్ స్కూల్ కస్తూర్బా పాఠశాలలకు చెందిన 24 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు, అలాగే ఇటీవల జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న 7 ఉపాధ్యాయులకు మండల వనరుల కేంద్రం సిబ్బందికి బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్య అతిథి ఎంపీడీఓ మూనయ్య, స్పెషల్ ఆఫీసర్ బి వేణుగోపాల్, ఏపీఓ రవికుమార్, మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకుల చేతుల మీదుగా 33 మంది ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. మర్రిగూడ మండల పరిధిలోని ప్రాథమిక ఉన్నత మోడల్ స్కూల్ కస్తూర్బా పాఠశాలకు చెందిన 24 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు, అలాగే ఇటీవల జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న 7 ఉపాధ్యాయులకు మండల వనరుల కేంద్రం సిబ్బందికి బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్య అతిథి ఎంపీడీఓ మూనయ్య, స్పెషల్ ఆఫీసర్ బి వేణుగోపాల్, ఏపీఓ రవికుమార్, మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకుల చేతుల మీదుగా 33 మంది ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మూనయ్య, ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని అభినందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి మాలతి, శ్రీమతి శారద, రూప్ సింగ్, శ్రీమతి రామతులసి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వెంకటేశం, కేజీబీవీ ఎస్ఓ సంఘ్ నాయకులు ఉదావత్ లచ్చిరామ్, పాల్వాయి వెంకట్రెడ్డి, మాస బాలరాజు, నాగవరం శ్రీనివాస్, సభావాట్ వెంకట్ కుమార్, శ్రీరమణ, విఠల్ రమేష్, గ్యార వెంకటేష్, కృష్ణారెడ్డి, శ్రీశైలం బాలాజీ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చండూరు మున్సిపాలిటీ లక్కినేనిగూడెంకి చెందిన ఏనుగు అమరేందర్ రెడ్డి మాధవి దంపతుల కుమారుడు యశ్వంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాలలో వనపర్తి మెడికల్ కాలేజ్ నందు ఎంబీబీఎస్ సీటు సాధించాడు. మెడికల్ సీట్ సాధించిన యశ్వంత్ రెడ్డిని స్థానిక గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు బుధవారం గాంధీజీ పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. చండూరు మున్సిపాలిటీ లక్కినేనిగూడెంకి చెందిన ఏనుగు అమరేందర్ రెడ్డి మాధవి దంపతుల కుమారుడు యశ్వంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాలలో వనపర్తి మెడికల్ కాలేజ్ నందు ఎంబీబీఎస్ సీట్ సాధించాడు. మెడికల్ సీట్ సాధించిన యశ్వంత్ రెడ్డిని స్థానిక గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు బుధవారం నాడు గాంధీజీ పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, ఏనుగు అమరేందర్ రెడ్డి గతంలో బైక్ మెకానిక్ చేసి ప్రస్తుతం దంపతులిద్దరూ వ్యవసాయం చేస్తూ తనకున్న 2 పిల్లలను కష్టపడి చదివించారని, 4 సంవత్సరాల క్రితం తమ కూతురు ఏనుగు హారిక టీఆర్ఆర్ కాలేజ్ పటాన్ చెరువులో ఎంబీబీఎస్ సీట్ సాధించి ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తుందని, ఇప్పుడు కుమారుడు యశ్వంత్ రెడ్డి మెడికల్ సీట్ సాధించడం గర్వకారణమన్నారు. ఇద్దరు విద్యార్థులు 10వ తరగతి వరకు గాంధీజీ విద్యా సంస్థలలో చదివారని తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకొని అందరు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలిపారు. భవిష్యత్తులో వీరిద్దరూ మంచి డాక్టర్లుగా పేరు ప్రఖ్యాతలు సాధించి ఈ ప్రాంతానికి, సమాజానికి సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ భార్గవ్, పులిపాటి రాధిక, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Give big applause. Big applause. I invite Radhika ma'am onto the dais and Krishna sir onto the dais. On the gents of ఏనుగు యశ్వంత్ రెడ్డి అభినందన కార్యక్రమానికి మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏనుగు అమరేందర్ రెడ్డి, మాధవి మేడంలు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈరోజు సన్మాన కార్యక్రమం చేస్తామమ్మా. ఎందుకంటే మా గాంధీజీ స్కూల్లో చదివి 10వ తరగతి వరకు ఇక్కడ చదివి మరి ఇక్కడ ఇప్పుడు చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చాలామంది తల్లిదండ్రులు కూడా అంటారు, నేను వచ్చినప్పుడు మీ పిల్లవాళ్ళని రెగ్యులర్గా పంపించండి స్కూల్కు, రెగ్యులర్గా వస్తే మంచి మార్కులు వస్తే రేపు డాక్టర్లు కావచ్చు, మంచి ఇంజనీర్లు కావచ్చు అని అంటే, ఇక మా డాక్టర్లు కాకపోయారు మా పిల్లలు. మీ తల్లిదండ్రులు అంటారు నా దగ్గర, డాక్టర్లు అవుతారు సార్ మా పిల్లలు అని అంటుంటారు. మీ అందరికి కూడా అర్థం కావాలనే ఈరోజు మరి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఎందుకంటే ఏనుగు అమరేందర్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్, యశ్వంత్ రెడ్డి వాళ్ళ ఫాదరు నేను చదువుకునేటప్పుడు బైక్ మెకానిక్ చేసేది. అప్పుడు బజాజ్ స్కూటర్లు ఉండేది. ఓకే, బజాజ్ స్కూటర్ మెకానిక్గా గ్రామ పంచాయతీ ముందల మెకానిక్ షాప్ పెట్టుకొని 10-20 రూపాయలు తీసుకొని బైక్ మెకానిక్ చేసేది. అటువంటి మరి అమరేందర్ రెడ్డి గారు, ఆయనకున్నది 2 పిల్లలు. ఆ 2 పిల్లలు కూడా 10th క్లాస్ వరకు మన దగ్గర చదువుకున్నారు. వాళ్ళ అమ్మాయి పేరు హారిక, ఏనుగు హారిక. ఒక అబ్బాయి పేరు యశ్వంత్ రెడ్డి. వాళ్ళ అమ్మాయి కూడా డాక్టర్, మీకు తెలుసో తెలియదో. మనము 5 years బ్యాక్ ఇదే గాంధీజీ స్కూల్లో ఇదే స్టేజ్ మీద అమ్మాయిని శివన రోజు
ఆ రోజు కాసాల వెంకరెడ్డి గారి కుమారుడు గుండ్రపల్లి, ఆయన పేరు యశ్వంత్ రెడ్డి. ఆ కాసాల యశ్వంత్ రెడ్డిని వీళ్ళ అమ్మాయి ఏనుగు ఆరికను ఇద్దరిని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు స్కూల్ సెలవు ఉన్నప్పుడు రిజల్ట్ వచ్చింది. అనుకోకుండా ఎమ్మెల్యే గారు వస్తే ఇక్కడికి ఎలక్షన్ టైం, ఉప ఎన్నికల టైం, ఆ ఎలక్షన్ టైంలో ఇక్కడ తీసుకొని వచ్చేస్తే 2018 అండి అమ్మాయి, అంతే 2018 అనుకుంటా, 18-19లో సారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ని పిలిపించేసి ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్, ఒకే సంవత్సరం ఇద్దరు స్టూడెంట్కి ఎంబీబీఎస్ వచ్చింది. వాళ్ళిద్దరికి ఇక్కడ సన్మానం చేసుకున్నాం. అమ్మాయి డాక్టర్, ఇప్పుడు కంప్లీట్ అయిపోయి హౌస్ సర్జన్ చేస్తుంది. డాక్టర్ కంప్లీట్ అయ్యింది, టీఆర్ఆర్ కాలేజ్ పటాన్చేరులో చదువుకుంది. ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంది. నెక్స్ట్ పీజీ కోసం ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు యశ్వంత్ రెడ్డి గురించి చెప్పాలి. యశ్వంత్ రెడ్డి 2019-20లో మన దగ్గర 10th క్లాస్. నువ్వు అందరు అనుకోవచ్చు ఇంత గ్యాప్ ఏంది, ఇంటర్మీడియట్ తర్వాతనే ఎంబీబీఎస్, 2 సంవత్సరాల్లోనే ఎంబీబీఎస్. కానీ లేటుగా వచ్చినా కూడా ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయాలు, తండ్రిని మెచ్చుకోవాల్సిందే, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని, తల్లిని తండ్రిని ఇద్దరిని మెచ్చుకోవాల్సిందే, అబ్బాయిని మెచ్చుకోవాల్సిందే. ఎందుకు అబ్బాయిని మెచ్చుకోవాలంటే వాళ్ళ సిస్టర్ డాక్టర్ అయిన తర్వాత ఆయనకు కూడా ఇన్స్పైర్ ఉండొచ్చు, అరే ఇంట్లోనే మా సిస్టర్ డాక్టర్ అయింది, నేను కూడా ఎట్టి పరిస్థితిలో డాక్టర్ కావాలి. నిజంగా కూడా ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ కాదు యశ్వంత్ రెడ్డి, కొద్ది తక్కువ చదువుతాయి. మరి మన తల్లిదండ్రుల కోరికను నెరవేర్చాలి, మన జీవితంలో ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్యం కోసం 6 నిమిషాలు కృషి చేయాలి. ఇప్పుడు యశ్వంత్ రెడ్డి 3 years లాంగ్ టర్మ్ చేసి ఏ విధంగా అయితే గవర్నమెంట్ సీట్ సాధించిండో, మరి ఆయన దగ్గర డబ్బులు ఉంటే 3 years లాంగ్ టర్మ్ కాదు, ఇప్పుడు ఎంబీబీఎస్ 3 years అయిపో 1 కోటి రూపాయలు కడితే, 1 కోటి రూపాయలు ఫీజు కట్టి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తే ఇప్పుడు 3 years అయిపో ఎంబీబీఎస్. ఆర్థిక వనరులు లేకపోయినా విద్యార్థి పట్టుదల ఆ విధంగా ఉంది, తల్లిదండ్రుల పట్టుదల ఆ విధంగా ఉంది. మీ యొక్క తల్లిదండ్రుల కూడా ఆలోచన కూడా ఇక్కడ యశ్వంత్ రెడ్డి వాళ్ళ ఫాదర్ మదర్కి ఏ విధంగా ఆలోచనలు ఉందో మీ తల్లిదండ్రులకు ఉంది. కానీ మీలో పట్టుదల పెరగాలి. మీకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నాం ఇక్కడ స్కూల్లో. మేము చదువుకున్న రోజుల్లో సబ్జెక్ట్ చెప్పిపోయేవాళ్ళు, ఇక్కడ సబ్జెక్టు చెప్పిస్తున్నాం. స్పోకెన్ డెవలప్మెంట్ కావాలని స్పోకెన్ క్లాసులు చెప్పిస్తున్నాం. ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి మీకు స్పోకెన్ క్లాసెస్. గిరిసార్ అని ఈరోజుకెళ్ళి స్టార్ట్ అవుతుంది. మనకు దసరా ఫెస్టివల్ వరకు నాంపల్లి స్కూల్లో పెట్టాము. ఎగ్జామ్స్ నిన్న మన ఎగ్జామ్స్ పెట్టాం కాబట్టి రాలేదు. ఈ రోజుకెళ్ళి యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం మరిపడిగ గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి, సీనియర్ నాయకులు వెల్లంకి సోమనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్ పార్టీ మరిపడిగ గ్రామశాఖ అధ్యక్షుడు మరియు యూత్ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి, సీనియర్ నాయకులు వెల్లంకి సోమనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్ పార్టీ మరిపడిగ గ్రామశాఖ అధ్యక్షుడు మరియు యూత్ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ గ్రామశాఖ నూతన అధ్యక్షుడిగా కొండబోయిన నరసింహ, ఉపాధ్యక్షులుగా పానుగంటి గంగాధర్, బోయిని సోమయ్య, ప్రధాన కార్యదర్శిగా అనంతుల రాజు, కార్యదర్శిగా ఇంద్రాల నరసింహ, కోశాధికారిగా బండారి ఉప్పలయ్యలను ఎన్నుకున్నారు. గ్రామ యూత్ అధ్యక్షులుగా సింగారం రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా లింగంపల్లి చిన్న మహేష్, గూడెపు తేజ, కార్యదర్శి బోయిని రాజశేఖర్, అనంతుల మహేష్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గూడెపు కుమార్, పిఎస్సిఎస్ డైరెక్టర్ సింగారం ఉప్పలయ్య, మాజీ సర్పంచ్ దుప్పల శ్రీనివాస్, తాళ్లపల్లి లక్ష్మీనారాయణ, అనంతుల సోమయ్య, పాల్వాయి దయాకర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఏకగ్రీవంగా గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎన్నుకున్న
ఎన్నుకున్నందుకు మన గ్రామ కార్యకర్తలు నాయకులకు అందరికీ నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారాలు. నేను ప్రతి విషయంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కార్యకర్తలకు ఏ ఇబ్బందులు ఉన్నాయి కార్యక్రమం కానీ, పార్టీ అభివృద్ధి కొరకు కానీ, ఇంతకుముందు గత కాలంలో కుమార్ గారు ఎట్లయితే గూడెం కుమార్ గారు ఎట్లయితే పని చేసిండో అంతకంటే ఎక్కువగా పనులు చేపించి అందరికీ అందుబాటులో ఉంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊరు కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు మండల కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు నేను కలుపుకొని ఊరి అభివృద్ధి ధ్యేయానికి పని చేస్తానని నేను కోరుకుంటున్నాను. హెడ్లైన్స్ మరోసారి. రైతులకు అందుబాటులో వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉండాలి అన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీలైలియా. ఆరోగ్యవంతమైన మహిళ కోసం కుటుంబ సభ్యులు బాధ్యతగా ఉండాలి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. చెడు అలవాట్లకు చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి అన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. వ్యవసాయం చేయాలంటే ప్రమాదకరమైన వాగులో ప్రయాణం చేయాల్సిందే అంటున్న రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా టూరిజం పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగిందన్న ధనంజనేయులు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మద్యం అమ్మకాలపై తనిఖీలు. గర్భిణీ స్త్రీలు బాలింతలు బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకోవాలి అన్న చింతపల్లి సిడిపిఓ సక్కుబాయి. అత్యవసర సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమన్న గండూరి కృపాకర్. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు అన్న ఎంపీడీఓ మూనయ్య, ఎంఈఓ శ్రీనివాస్. మెడికల్ సీట్ సాధించిన ఏనుగు యశ్వంత్ రెడ్డికి సన్మానం. కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.